బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్యూటిఫుల్ స్మైల్స్ ని స్ప్రెడ్ చేస్తూ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఇవాళ మన థ్యాంక్స్ మీట్ కి విచ్చేసిన సుందరకాండ టీమ్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. సో సినిమా రిలీజ్ కి ముందు మనందరికి ఎంత ప్రామిసింగ్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ లాంటి కంటెంట్ ఇచ్చారో, అట్ ద సేమ్ ఏంటి ఆ 5 క్వాలిటీస్ ఏంటి అని చెప్పి. సో మల్లీశ్వర్లో డైలాగ్ ఉంటుంది కదా, తిరుపతి కొండెక్కినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదన్నట్టుగా. సో ఫైనల్లీ ఆయన 5 క్వాలిటీస్ చెప్తున్నప్పుడు మన సినిమాలో హమ్మయ్య హమ్మయ్య సాంగ్ ఉన్నట్టుగా అనిపించింది. హమ్మ సాయిరామ్ అనిపించింది అనమాట. సో నిజంగానే ఒక యునీక్ కాంటెంట్ అనేది తీసుకున్నారు వెంకటేష్ గారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా, స్మూత్ గా, నీట్ గా వెళ్ళిపోయింది సినిమా అంతా. మేము థరోగా ఎంజాయ్ చేసాం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ద ఫస్ట్ థియేట్రికల్ బిగ్ సక్సెస్. అండ్ అఫ్ కోర్స్ నారా రోహిత్ గారు, ఐ థింక్ దాన్ని కొంచెం అటు ఇటు వెళ్ళినా చూడడానికి ఇబ్బంది కలిగించే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిని ఇంత సెన్సిబుల్ గా, ఇంత నీట్ గా హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. itself plays a major role in this story telling అని అనిపిస్తుంది. సో నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు అండ్ వీర్తి ముగ్గురు కూడా చాలా అద్భుతంగా మన ముందుకి ఈ చిత్రాన్ని, ఆ క్యారెక్టర్స్ని, ఆ ఎమోషన్స్ని చాలా బాగా తీసుకొచ్చారు. సో అందుకనే ఈరోజు థియేటర్స్లో కానివ్వండి, రివ్యూస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్తో, పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తుందన్నమాట. సో మా ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదన్నది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది మాకు. సో కాస్టింగ్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వరకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. సో ఎస్, మరి ఇంత మంచి సునయన గారు అండ్ అభినవ్ గోమటం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో రిక్వెస్ట్ నిలబడినటువంటి ఆ డైరెక్టర్ గారిని పిలుద్దాం. మీరు ఐరాకి చేసిన రూమ్ భలే ఉందండి. యాక్చువల్లీ మేము అమ్మాయిలో అందరం స్క్రీన్ షాట్లు తీసుకుని కట్టించుకునేలా ఉన్నాం వాటిని. ప్లీజ్ కమ్. ఆయన ఒక్కసారి సేమ్ ఇదే దానికి రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. ఆయన అలాగే వస్తున్నారు యాక్చువల్లీ. ఎవరికి అయినా ఆ రూమ్ చేయించుకోవాలంటే నాకు చెప్తే నేనే చేసి అదే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మా టీం మెంబర్స్ అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను చాలాసార్లు ఇప్పటికే. ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఇంత మంచి టాక్ వచ్చింది, చాలా సక్సెస్ అయింది అంటే మా 2 years కష్టం మర్చిపోయాము, మొత్తం అంతా మర్చిపోయాము మేము. అందరికీ, ఆడియన్స్ అందరికీ, చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ అండి. ఎస్, అండ్ నౌ సునయన గారు. ఎస్, రిక్వెస్టింగ్ సునయన గారు టు ప్లీజ్ స్పీక్. పర్లేదండి, సభా మర్యాద కదా రండి. లేదు, ఇక్కడ ఉంటాను. లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు. లైటింగ్ ఇక్కడికే పెట్టారంట మొత్తం. ఇదిగో సెంటర్, ప్లీజ్. నేను వెంకీ గారి తరఫున మాట్లాడతా ఈరోజు. పాటలాడతా. సినిమా వినాయక చవితి రోజు బుధవారం రిలీజ్ అయింది కదా. ఓకే. బుధవారం నుంచి రాజయోగం అంట, రాశి ఫలాలు విన్నామన్నా, సరలే లైట్ అని పట్టించుకోకున్నా, ఇంతలో పెద్ద షాకునే కన్నా, హీరో గారు వచ్చి ఓ అబ్బాయి సినిమా తీ అంటూ ఇచ్చే చెయ్యి, ప్రొడ్యూసర్లు బాగా దొరికారు, ఇక హిట్ అయిపోయారా ఫైనల్లీ. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ హిట్. లిరిసిస్ట్. యా, థ్యాంక్ యూ అండి. అమ్మయ్య, నెక్స్ట్ సినిమాకి డబుల్ బర్త్ కన్ఫర్మ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని ప్లీజ్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి వీఆర్ సో సారీ, వీ పిటీ యువర్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్. ప్లీజ్ ఇందులోని ఎఫర్ట్, ఇందులోని సిన్సియారిటీ, ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు. నిజంగానే కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు, సబ్స్క్రైబ్లు చేయమంటారు. అవుట్ ఆఫ్ చాలా ఇరిటేషన్ చెప్తున్నాను, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. అఫ్ కోర్స్
మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అటెంప్ట్. చాలా కన్విన్సింగ్గా డైరెక్టర్ గారు అండ్ టీమ్ చేశారు. మా రోహిత్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ ఇది సూపర్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ ఇట్. షేర్ చేయండి. మీరు మెగాస్టార్ గారు చెప్పినప్పుడు మీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళండి, సినిమా బాగుందని ఇంకో ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో 6 తీసుకొని వెళ్ళమనండి, అట్లా చేయండి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చెప్పాక మేము ఫాలో అవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. అండ్ నౌ ఎస్ అభినవ్ గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎక్సైటెడ్ టు గో. నేను అరే మా ఆడి సైడ్ వెళ్ళి చూద్దాం ఇది అని, బట్ అరే ఏమరా ఓకే బట్ బాగుందిరా సినిమా బాగుందని అయితే చెప్తాం కదా. వీళ్ళకి ఎమోషన్ అంతా ఎక్కుతుందో లేదని దే ఆల్ లవ్ సెకండ్ హాఫ్ వెరీ మచ్. దట్ టాక్స్ అబౌట్ యువర్ రైటింగ్. సో కంగ్రాచులేషన్స్. నారా రోహిత్ అన్న ఈజ్ బ్యాక్ లైక్ ఆర్నోల్డ్ షార్జ్నెగర్. కంగ్రాచులేషన్స్ అన్న, అమేజింగ్ నిజంగా. నేను నారా రోహిత్ అంటే అన్నని సెట్ మీద కలిసినప్పుడు అని ఏంటన్నా చాలా టైం ఏంటి మధ్యలో మానేసావా ఇది అంటే, నేనేం మానేయలేదు, గ్యాప్ తీసుకోలేదు, జస్ట్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్స్, మంచి సబ్జెక్ట్స్ తోటి వద్దామని అనుకుంటున్నా. ఇక కోవిడ్ వల్ల అది గ్యాప్ ఇంకొంచెం పెరిగింది, అందుకని అట్లా అనిపిస్తుంది అన్నారు. బట్ ట్రూ టు హిస్ వర్డ్స్, ఐ థింక్ మీరంతా మీ ఇద్దరు కలిసి బాగా కష్టపడి స్టోరీ మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి రోహిత్ అన్నకి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నేను కొంచెం అవ్వాకైనా ఓకే దిస్ కుడ్ వర్క్, దిస్ ఇస్ వర్కింగ్ అని ఐ కేమ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా ఒక 4-5 years కదా మీరు మీ జర్నీ. సో కంగ్రాచులేషన్స్. లవ్ టు సీ యూ మోర్ అన్న ఇన్ సబ్జెక్ట్స్ లైక్ దిస్. రియలీ ఐ థింక్ రామ్ కామ్ మీరు ఇంకొక 1-2 years చేయొచ్చేమో రామ్ కామ్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ టు సీ యూ ఇన్ దిస్ స్పేస్. కంగ్రాట్స్ వీర్తి, అమేజింగ్ performances as reviews are also claiming. I claimed a day before. Sir, Santosh Anna, Sandeep Picture Palace. Now it will become a bigger palace. కంగ్రాట్స్ అన్న. నిజంగా సంతోష్ అన్న కానివ్వండి, రాకేష్ అన్న మా ప్రొడ్యూసర్, రోహిత్ అన్న కూడా ప్రొడ్యూసరే దీనికి. నో దే హ్యావ్ బీన్ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ సెట్ మీద కూడా మాకు చాలా కంఫర్టబుల్గా వీ వర్ దేర్ ఓన్లీ బికాజ్ ప్రతి అడుగులో దే వర్ దేర్ అండ్ అంత కంఫర్టబుల్గా ఉండాలి, సినిమాకి కావాల్సింది చేయాలని వాళ్ళు పాటుపడ్డారు. సో దిస్ ఫిలిం ఇది సినిమా హిట్ అవ్వడానికి వెంకటేష్, నారా, రోహిత్ అన్న కాకుండా ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ మచ్ రెస్పాన్సిబుల్. సో కంగ్రాట్స్ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సునైన కలిసినప్పుడల్లా ఒక కొత్త లీఫ్ టర్న్ అవుతుంది నీతోటి. నైస్ బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ నిజంగా అమేజింగ్. సత్య ఇరగొట్టాడు. మా అక్కయ్య ఏంటో మా అక్కయ్య అట్లా కామ్గా అట్లుంటే అసలు అక్కయ్య అనుభూతి అవ్వట్లేదు. ఇఫ్ షీ పుల్స్ లెగ్ ఓన్లీ, ఇఫ్ షీ టీజర్స్ ఓన్లీ, దెన్ షీఈ్ లైక్ నైస్ సిస్టర్. బట్ థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ టుడే, రియలీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్సెస్. మంచి సినిమా అంటే థియేటర్కి వచ్చి చూస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సపోర్ట్ మీరు ఇచ్చిన రాసిన ఫీడ్బ్యాక్, ద మూవీ రివ్యూస్, ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ న్యూ దిస్ వెన్ ఐ listen to the story actually. When the narration happened, appude naaku telusu actually. So the main reason the entire team here, we standing here is because of the script. So it's such a wonderful content. I don't have to say this now. So mundaina at least I have to I keep saying, but now I don't think I need this kind of a promotion because మీరు సినిమా చూస్తుంటారు, మీ అందరికీ తెలుసు ఇది ఎలాంటి ఒక నావల్ యూనిక్ స్క్రిప్ట్ అని. అండ్ ఇట్స్ డెల్ట్ ఇన్ ద మోస్ట్ సెన్సిబుల్ డీసెంట్ వే అనేది ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్.
So, but I'm so happy to be a part of this success because I was with them together. It's better. Manon theaters kelli chuste it is something a very different experience because manandariki telusu theatrical experience enta baaguntadani. So, because of COVID and all of it, manandaru koncham lazy mode ki vellipoyamo because we are so dependent on OTT. Let's get out of it. I am one of that person, but I sincerely want to get out of it and go watch the movie in the theaters, which is definitely a magical experience. So coming to the team, my team is a wonderful team. You know, నాకు ముందు మాట్లాడిన వాళ్ళే మీకే తెలుసు. So Sunaina Gani, Abhinav Gani, Satya, Rohit, Sridevi, Veerti, everyone, and Naresh Garu, he's not here. So but I have an excellent team in this movie, and when it comes to technicians, Venki, Santosh, Rajesh, Pradesh, the DOP, everyone have done exceptionally well. So I'm personally very happy with the outcome of this project, and I hope meerandaru kuda enjoy chestaru ani naaku telusu because I'm able to see the result now. So please do go watch this movie in the theaters because it's a different experience, and I sincerely wish all the very best and success for the entire team. Thank you so much. Yeah. సూపర్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒక జస్ట్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్, వెంకీ సారీ నీ కలర్స్లో కలిసిపోయావు వెంకీ అక్కడ. సో అది ఒక 300 పేజ్ స్క్రిప్ట్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు చదివాను. సో అందరూ చెప్పినట్టే వెరీ సెన్సిటివ్ పాయింట్ ఇది. సో ఎలా డీల్ చేస్తాడో అనుకొని మేము ఒకలాగా ఊహించుకున్నాం ఈ స్క్రిప్ట్ని. రోహిత్ గారు కానీ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వడంతో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది రివ్యూస్ ఆల్సో 8 out of 10 పీపుల్కి మేము ఏం చూసామో అదే కనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ ద టికెట్స్ ఆర్ ఆల్సో వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. థ్యాంక్ యూ 2 years ఎవరైతే కష్టపడ్డారో ఈ సినిమాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సంతోష్ చిన్నపుల్ల గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో మూవీని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫ్రమ్ day 1 మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో స్పెషల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కొంచెం నర్వస్గా అయితే ఉండింది. బట్ ఎప్పుడైతే రివ్యూస్, పాజిటివ్ రెస్పాన్స్ అంతా చూసామో, లైక్ లాస్ట్ 2 years ఎంత కష్టపడ్డామో అదంతా కూడా మర్చిపోయి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ థియేటర్స్లో కూడా డే బై డే రెస్పాన్స్ ఇదంతా చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ యూఎస్లో day 1 కంటే day 2 ఎక్కువ ఉంది. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఆల్సో నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చేసి ఎస్విసి లైక్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఎలా వస్తుందో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాంటి ఒక మంచి సినిమా తీశారు అన్నారు. సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్స్ అండి ఇది. ఇట్స్ నాట్ విత్ 1 person. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అండ్ బ్యాక్ బోన్లాగా నిలబడిన రోహిత్ అన్న, సో ఇలా ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి లాస్ట్ 2 yearsగా పెట్టిన ఎఫర్ట్స్ ఈరోజు మేము చూస్తున్న ఈ రిజల్ట్స్, ఈ సక్సెస్ మీట్. సో అక్కడెక్కడో మొదలుపెట్టి ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇలా ఎంకరేజ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉన్న బెస్ట్ థియేటర్స్ అన్నిట్లోనూ మన సినిమా ఉంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్గా ఉన్నాయి, ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కిడ్స్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండి. మంచి మ్యూజిక్ అండ్ ఆల్సో వెరీ గుడ్ విజువల్స్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. స్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఎంత కావాలంటే అంతా ఉంది. సో వీకెండ్ అండ్ హాలిడేస్ చూసి అందరూ మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడ్యూసర్స్ అందరికీ బోల్డ్ అని డబ్బులు వచ్చి మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు బోల్డ్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ Veerti టు ప్లీజ్ స్పీక్. Hello Andy, Andarki Namaskaram. Firstly, thank you so much media for coming here and being a part of our joy, and the whole the audience especially, thank you so much for showing so much love and support towards our film.
at first we all were really nervous with the topic, and we were like really nervous. And after the release, the reviews that we got, the love and the support that you guys have been showing towards our film, that was really overwhelming. And especially towards Ira, I have been seeing all the posts, all the Instagram stories and reviews that you guys are sharing. It really, really makes me so happy, and it encourages me to keep entertaining you people. So thank you so much for all the love. And to my team, Vasuki ma'am, firstly, thank you so much. Your advices that you have given to Venki to pass to me, I am sure I'm going to use all of them, not only today, but in all my films. And especially Santosh Anna, our producer, Rohit Garu, and Venki, thank you so much for giving me this opportunity. I hope I have done justice to Ira. So thank you so much. And especially to my parents, I forgot to mention them in my pre-release speech, but those are the people I'm really, really grateful towards. My mom, dad, and my brother, they have supported me so much. They have given me the choice to choose what I really want to do, and today they see the success and they are so happy about it. Thank you so much, Mama. And so yeah, that's pretty much it. And especially congratulations to the whole Sundarakanda team. This wouldn't be possible without you guys. Koti Anna, I see you. Thank you so much. Thank you everyone. థ్యాంక్ యూ సో మచ్. వీర్తికి క్యారెక్టర్ Like that. Neon James, thank you so much. You have given the best song to me, Ira, and it will always remain very, very close to my heart. Thank you. వెంకటేష్ నిమ్మలపూడి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఫాస్ట్గా అయిపోతుంది సార్ ఈరోజు. హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. యాక్చువల్లీ ఈరోజు ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా రాస్తున్నాను అని. బట్ దానికి ఏం చెప్పాలి మేడం, ఏదో చెప్పాను. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ 2 more people ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మేము ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా ఇప్పుడు నేను రోహిత్ గారు కూడా అప్పటి వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో హీ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ సో మచ్. సారీ. అంటే నేను యాక్చువల్లీ 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు,
ఎందుకు వెంకీతో సినిమా నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. రోహిత్ అంటే ఇండస్ట్రీకి వస్తాను, పంపించేశారు, ఓకే డబ్బులు పంపిస్తున్నారు, అంతా ఓకే. బట్ ఒక కాన్ఫిడెన్స్, అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారు తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్ వస్తుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అంటే అది చేయడానికి కూడా రోహిత్ గారే కారణం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇలాంటి రోల్స్ చాలా చేశాను అన్నారు, బట్ రోహిత్ గారే కన్విన్స్ చేశారు. ఆయన చెప్పినట్టు మీకు ఈ సినిమా ఎంత హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి మీరు చాలా హెల్ప్ అయ్యారు. మీరు లేకపోతే అంటే ఫ్లోలో నేనే ఆపేసాను మేడం ఏదో. సో మీరు లేకపోతే థియేటర్లో జనాలు అంత నవ్వేవారో కాదో నాకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి పాజిటివ్లో మీ పేరు రాస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ ఇస్తానన్నారండి పాజిటివ్స్లో రాస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యాన్న. ఇంకా రాస్తూనే ఉంటాను, డేట్స్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా ఆయన స్పీచ్ ఎలా లేనా ఇది? అంటే లియోన్, అరవింద్, సచిన్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రదీష్ అంతే. సో లియోన్ పాపం ప్రాణం పెట్టి చేశాడండి. ఓ పక్క డ్రాగన్ అంటే నాకు ఒక రిగ్రెట్ ఉండింది యాక్చువల్లీ లియోన్ విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ కంప్లీట్ చేయాలి ఒక 6 months, ఒక 5 months ముందు. నాకు పంపిస్తున్నాడు, నేను ఏదో చేస్తూ నేను ఫ్లోలో ఒక వాడనుకోని వర్డ్ ఒకటి వాడా, బ్రో అని వాడితే బేసిక్గా ఎంత స్ట్రెస్ పెట్టానంటే ఒక 2 hours తర్వాత నాకు ఫోన్ చేసి, బ్రో నాకు కొంచెం టైం ఇస్తావా, మై ఫాదర్ పాస్డ్ అవే like 6 hours ago అని చెప్పాడు. సో నేను అది తీసుకోలేకపోయాను. ఫర్ 2 months ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటి వర్డ్స్ వాడాను. బట్ నేను ఎంత స్ట్రెస్ ఇచ్చినా ఏం చేసినా ఈజ్ ఆల్వేస్ స్వీట్. ఇంకా అంటే నేను జనరల్లీ నేను సాటిస్ఫై అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వాలని లేదు కదండి, బట్ నేను సాటిస్ఫై అయ్యాక కూడా లేదు, విల్ యాడ్ సమ్ మోర్ మ్యాజిక్ అండ్ లాస్ట్ మినిట్ వరకు ఈస్ బీన్ డూయింగ్ వర్క్. థ్యాంక్స్ లియోన్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఎవర్. ఐఎమ్ రియల్లీ సారీ ఆ రోజు ఐ యూజ్డ్ ఎ రాంగ్ వర్డ్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద సౌండ్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీష్, థ్యాంక్స్ మ్యాన్. అంటే ఫస్ట్ డే నుంచి ఐ పుట్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్. పరిగెడుతూనే ఉన్నాం, అంటే పరిగెట్టి వి ఫైనల్లీ స్టాప్ హియర్ అండ్ వి రీచ్ ద డెస్టినేషన్ అని అనుకుంటున్నా. ఎవరు చూసినా కలర్స్ బాగున్నాయి, ఇట్ ఈస్ లుకింగ్, ద క్వాలిటీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అంటున్నారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజేష్ అండ్ అంటే వాళ్ళ గురించి చెప్పకలేదండి. బేసికలీ వాళ్ళు నా బ్రదర్స్ లాగా, రాజేష్ అండ్ రోహన్, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. చాలా బాగుంది. చాలా మంది మాట్లాడారు. మరి మాటలు ఇప్పుడు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో వెరీ హ్యాపీ విత్ ద రివ్యూస్ అండి. సో కొన్ని నచ్చలేదు, బట్ డెఫినెట్గా చాలామందికి నచ్చింది. బట్ వెరీ హ్యాపీ. గుడ్ ఆర్ బ్యాడ్, మీ ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం విల్ ట్రై టు ఈవెన్ కరెక్ట్ దో స్మాల్ మిస్టేక్స్ సో దట్ యూ కెన్ గివ్ అ బెటర్ రివ్యూ. అండ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇవాళ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దే ఆర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. వీ హెవెంట్ హైక్డ్ ఆర్ ఇంకా వీ పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చే ఒక మంచి చిత్రం ఇది. సో డెఫినెట్గా ఈ జానర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. సో ఈ జానర్ ఇప్పుడు థియేటర్లో ఉంది. సో మీరందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం.
అండ్ మా టీంకి వచ్చేసరికి ఐ నీడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, ఫ్రమ్ ద క్యాస్ట్ అండ్ ద క్రూ అండ్ మై ప్రొడ్యూసర్స్. ఇప్పటికీ దే ఆర్ స్టిల్ ఇంకేం చేయొచ్చు పబ్లిసిటీ, ఇంకా దే కాన్స్టెంట్లీ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ రాకేష్ అండ్ ఈవెన్ గౌతమ్. అండ్ వెరీ హ్యాపీ. బేసిక్గా సత్యాకి నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. వాడు చాలా తనకి మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్య వల్ల ఈ సినిమా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సత్య కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ థియేటర్స్లో. అండ్ స్పెషల్గా వెంకీ రాసిన డైలాగ్స్ గురించి చాలామంది చెప్పారు. అండ్ సో వెరీ హ్యాపీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈవెన్ మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అందరికీ చాలా అవసరం. అండ్ లెట్స్ సీ, ఇంకా యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. మేము అనుకున్న సినిమాయే తీసాం అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. సో డెఫినెట్గా ఐ హోప్ చూడని వాళ్ళు కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ నారా రోహిత్ గారు, థ్యాంక్ యూ. ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడినండి ఫ్రమ్ ద 2021 నుంచి ఉన్నా. బట్ 2017 నుంచి ఆయన ఆఫీస్లోనే కూర్చొని రాశాను. సో మాది ఎలా ఉంటుందంటే అంటే బేసిక్గా నేను మొత్తం డ్రాఫ్ట్ రాసేసి ఆయనకి ఇవ్వను. సో ఐ రైట్ అంటే నాకు అనిపించిన అన్ని సీన్స్ ఒక ఫ్లో వరకు రాసి నేను ఆయనకి ఇచ్చామని. సో యూస్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవ్రీవేర్. సో మా ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంతా అలాగే ఉండేది. ప్లస్ స్క్రిప్ట్కి ఇవి ఎవాల్వ్ అండి. సో నేను ఫస్ట్ రోహిత్ గారి దగ్గరికి 2017లో తీసుకెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు నేను చదువుకుంటే నేనే మీరే నన్ను పంపించాడు ఇంటికి. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో యూఎస్ వెళ్ళిపో బాబాయ్ అక్కడే పని చేసుకునేవాళ్ళు. సో బేసిక్గా అక్కడి నుంచి హీ మేడ్ మీ లెర్న్, హీ మేడ్ మీ వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఐ డిడ్ంట్ వాచ్. ఎలా రాయాలి ఏంటి, ఎంత షార్ట్గా చెప్తే అంత బెటర్ రాయాలి. సో హీ మేడ్ మీ లెర్న్ సినిమా అండి. సో అందుకే ఐఎమ్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఇంకేం చెప్తానండి, అది ఆయన నేర్పించారంటే ఏం చెప్తే దగ్గర ఉండి ఆయనే చెప్పేవాళ్ళు ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మోర్. సో అలా. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు హాయ్ అండి. రోహిత్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలు ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మరీ మోనోటోనీగా వెళ్ళడని చెప్పి ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. లుక్స్ లైక్ ఆ గుడ్ విల్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకుంటారు. రిగార్డ్లెస్ ఈ సినిమా ఎక్కడికన్నా వెళ్ళినా ఉండి ఇటు నుంచి రోహిత్ ఒక మంచి సినిమా మంచి డైరెక్షన్లోనే వెళ్తాడనే ఒక ఫీలర్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆడియన్స్లో. అండ్ ఐ బిలీవ్ దట్ రోహిత్ నిజంగా సినిమాలోకి ఇన్వెస్ట్ చేసుకుని ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రావెల్ అయితే కొంచెం మీ స్టైల్లో జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఎందుకంటే నేను చెప్పాను కదండి, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనోటనీ వచ్చింది చేసే విధానాల్లో అని. సో డెఫినెట్గా ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్, దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ, దిస్ వాజ్ లైక్ అ వెరీ లైటర్ ఫిలిం. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు టెల్ డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు సార్, రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్రోచ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను చాలా మందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. అదే ఆయన స్ఫూర్తిగానే ఆయన ప్రభావంగానే ఎంతవరకు ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడం నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది అది. అఫ్ కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి, సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సెయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ లాగా ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఉన్నాయన్న అంటే అఫ్ కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏమి ఎదుర్కొంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి. యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ అండి 2 years బ్యాక్ చెప్పాను. చాలా చిన్న కాన్సెప్ట్ ఇది, ఏమవుద్దో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. అవును సార్. ఒకవేళ చాలా అవేగా వెళ్ళి ఆలోచిస్తే మాత్రం మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అంతా అబాస్పాలే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి అసలు? హానెస్ట్గా ఉండమే సార్ స్క్రిప్ట్కి, అంతే. అంటే ఈజీ రూట్స్ ఎత్తుక్కోలేదు. సో అంటే
కొన్నిసార్లు స్క్రిప్ట్స్ విల్ బీ లక్కీ సార్. ఏదో రాసినప్పుడు ఫ్లో మంచిగా వస్తుంది, కుదిరేస్తుంది అంతే. సో దట్ ఈస్ మై లక్కీ. కొంచెం ఫోకస్ ఏంటంటే మీరు అన్న ఎడ్జ్ని దాటకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పెట్టారు. రెసిపీ కుదిరిపోయింది మీకు, అంతే అంతే సార్. అది ఎలా ఉండారు అన్నది ఇప్పుడు మీకు అర్థం కానీ. రోహిత్ గారు సార్, మీరు ఈ కథ గురించి కానీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా కొన్ని సందర్భాల్లో సామాజిక వర్గంతో కంపేర్ చేసేవారు. తీరా చూస్తే రెండు ఒకేలాంటి, అంటే దాదాపుగా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక చిన్న షాకింగ్ ఎలిమెంట్ చేస్తున్నప్పుడు మీకు అంటే సామాజిక వర్గం కన్నా ముందే ఇలాంటి ఐడియా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎలా పే ఆఫ్ అవుద్ది, ఇది ఏమైనా రిస్కీ పాయింట్ అని అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా ఉందా? ఫస్ట్ ఇనీషియల్గా ఐడియా చెప్పినప్పుడు ఆ కంగారు ఉండిందండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజిక వర్గం నా ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తినేజ్ అండి సామాజిక వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది. యూ కెన్ గో, కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది. సో వీ వర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేశాడు, ఇలా చేయను ఇంకా అడిగాడు, ఆడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది. సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏం లాక్ చేస్తారు? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేము ఇద్దరం. అన్నీ దట్ ఈస్ ఆల్సో లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమన్నా అంత హ్యాపీ అయినా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు, రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని దర్శకుడు కూడా ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు, హిలేరియస్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కాదు మేకింగ్లో కానీ? ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నేను స్క్రిప్ట్లో 2 పేర్లు రాస్తాడు. సత్య అంటే నాది, అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతున్నాను, నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పి వెంకీ అన్నప్పుడు బెంగ వచ్చింది నాకు. ఇంకా బాబు ఏం చేయబోతే ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే, అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి, చిన్న పప్పీ ఫేస్లు పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి. సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. సత్య అన్న కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నా. సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్. అంటే నాకు ఇష్టం అండి, ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్న కోసం. అండ్ నవ్ ఐఎమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు. సత్యాన్ని నమ్ముడండి, ఇంకా నమ్ముడు. మీరైనా చెప్పండి, మీరు అందరైనా అన్న మీరు మీదే బాగుంది అంటున్నారంటే ఏం చేస్తాం ఇంకేమనం అంటాడు. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెంకీ గారు, మ్యామ్. హాయ్ అండి. సో సినిమా చూశాను, నేను చూసిన తర్వాత యాక్చువల్లీ రివ్యూస్ కూడా తీసుకున్నాను. మీరు చేసిన స్టోరీ కానీ మీరు చేసిన కృషి కానీ ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది ఒక ఆవిడ రివ్యూ నాకు చెప్పారనమాట. ఏంటంటే ఆవిడ చాలా ఏజ్డ్, అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే అనమాట. ఆవిడని అడగంగానే
చాలా బాగా నచ్చిందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. అలా భలే ఆలోచించారు అసలు డైరెక్టరు. ఈ సినిమా అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, మేము చూడొచ్చు, పేరెంట్స్ మేము తెలుసుకోవచ్చు, అండ్ యంగ్ వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఇలాంటి స్టోరీ సూట్ అవుద్ది అన్నప్పుడే ఓకే వెంకటేష్ గారు మార్కులు వేసుకున్నారు అనమాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంత ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో అందరూ చెప్తూనే ఉన్నారు కదండి, కాస్త అటు ఇటు అవుతుందేమో అని చెప్పి చాలాసార్లు చూసినంతసేపు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుద్దని మేము చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఈస్ యువర్ పర్సనల్ అంటే కరెక్షన్స్ ఎన్నిసార్లు చేశారు ఈ లైనప్లో? యాక్చువల్లీ అంటే ఒక్కటి మాత్రం ఫస్ట్ నేను ఒక్కరినే నమ్మానండి ఈ లైన్. మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ఉన్నారు, సాయి కిను అని, వాళ్ళిద్దరు నమ్మారు. సో బేసిక్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి ఈ లైన్ మీద. రోహిత్ గారి లాగే చాలామంది కంగారు పడ్డారు, బాబోయ్ ఏంటిది. కొంతమంది అయితే చాలా చాలా దారుణంగా ఆలోచించారు. బట్ థ్యాంక్స్ అండి, అంటే ఆవిడ రివ్యూ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ రివ్యూ. యాక్చువల్లీ అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా దే కాలింగ్ మీ అండ్ సేయింగ్కి చాలా మంచి ఫ్యామిలీ సినిమా తీసావు అంటున్నారు. నాకు ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా కలిసి ఉందాను అలాంటి సినిమా తీయాలనేది నా కోరిక. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ పుల్డ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ మై ఫస్ట్ డే. చాలా చాలా హ్యాపీ. ఏం లేదండి, ఏం టెన్షన్ పడలేదు. అంటే ఏమన్నా తప్పు చేస్తే గైడ్ చేసే వాళ్ళు మన వెనకాల ఉన్నప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చండి. ఐ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. మా సంతోష్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, ఆల్ యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న తప్పు చేయబోతున్నానని డౌట్ వచ్చినా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ అని. సో అలాంటి టీం ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించక్కర్లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రోహిత్ సో యా హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ సక్సెస్. సో ఎవరితో వర్క్ చేయడం చాలా హార్డ్ అనిపించింది, విత్ శ్రీదేవి గారు ఆర్ విత్ రోహిత్ గారు? Who do you think was the hardest to work with? I was the official. I mean, honestly, both of them are so kind and so calm on set. It wasn't really difficult to work with any of them, but I would say the most of the scenes I had with Sir. So, first day was very hard. And like the first day we were shooting, we extended till our shift till 1-2 hours, and I was like, my god, what am I supposed to do? And when I went back to my van, I started crying. So I feel like first week was really hard, and after that I think so it was all good. All the very best. Thank you. రోహిత్ గారు సార్, అంటే ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు సార్. అంటే జనరల్గా మనకి రైటింగ్లో ఏదైతే మీరు ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారో ఆ 5 క్వాలిటీస్, ఆ 5 క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడుతూనే ఉన్నాయి కథ మీద. ఇది ఎలాగో డైల్యూట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ ఆ క్వాలిటీస్ దగ్గర ఒక ట్విస్ట్ చేశారు చూడండి, మైండ్ బ్లోయింగ్. అక్కడి నుంచి కథ మాకు చాలా సుపీరియర్గా అనిపించింది. సో ఆ క్యారెక్టరైజేషన్కి అంత ట్రూత్ఫుల్గా ఉంటాం, మాకు ఆ క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడుతున్నాయి కదా, ఇది ఎలాగో పక్కదారి పట్టిద్దేమో అనుకున్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అనిపించింది అండి మాకు సినిమా చూసినప్పుడు. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇలాంటివి గమనించినందుకు ఇంకా థ్యాంక్స్. వీ వాంటెడ్, ఏదైతే కథలో మీరు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ప్రతిదానికి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుందండి. ఆఖరికి ఆ 5 క్వాలిటీస్ అనేది అంత ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా అదే. బేసిక్గా ఏంటి అంటే, నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఏంటి అంటే ఇవాళ ఉన్నట్టు మనం ఇంకో సంవత్సరం తర్వాత ఆ క్వాలిటీస్ ఉండవు మనలో. సో మారుతూనే ఉంటాం, వీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్. సో బేసిక్గా ఏంటి అంటే చాలామంది ఆ లిమిటేషన్స్ ఉంటాయి, అప్పుడున్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనేది. సో అండర్లైన్ కరెంట్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, బట్ దాన్ని గుర్తించారు. దానికి ఫస్ట్ చాలా లేదండి, అంటే మాకు కథ చాలా కొత్తగా అనిపించడానికి ఆ పాయింట్ మాకు చాలా సర్ప్రైజ్ చేసింది ఎమోషనల్గా సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ ఆ క్రెడిట్ వెంకీకే ఇవ్వాలండి. సో ద వే హీ రోట్, అంటే సిద్ధార్థ మీద కోపం వచ్చింది, ఏంటి రైడ్ ఇంత మొండిగా మూర్ఖంగా ఉన్నాడు అనే, అంటే ఆ ఫీల్ మాకు కలిగింది. సో ఆ క్వాలిటీ మీరు సస్టైన్ చేయటం వల్ల. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు వస్తుంటారు, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో కూడా చాలా స్మూత్గా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఈ 2 లవ్ స్టోరీస్లో మీరు ఎక్కడ హార్డ్గా కనిపించలేదు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. వెంకీ గారు సరే, అంటే మాకు బొమ్మరీలు చూస్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుని ఉంటే జనీలే వచ్చి అసలు వీడు నాకు వద్దని వెళ్ళిపోయింది. అంత హై మీ రైటింగ్లో దొరికింది సినిమాలో. భయం వేస్తుంది సార్ అలా చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే రైటింగ్ ఓరియంటేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ ఎబిలిటీస్ మీద నిలబడతాయి,
అంటే అబౌట్ ఫ్రమ్ ప్లాట్ ఆర్టిస్టుల కంటే రైటింగ్ ఎబిలిటీస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తాయి. సో మీకు అది క్వాలిటీ అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు సార్, ప్రీ క్లైమాక్స్ అనిపించింది, అంటే రొటీన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారేమో అనిపించింది. తర్వాత మళ్ళీ ఒక షాకర్ ఇచ్చారు. నాకు భయం వేసింది మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయగానే. అయితే క్లైమాక్స్ ఫస్ట్ అనుకున్నది ఇదేనా, ఏమైనా వేరే వర్షన్స్ ఉన్నాయా? లేదు సార్, ఇదే సార్, ఫస్ట్ నుంచి ఇదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సునైనా గారు అడుగుతాను నేను. క్వశ్చన్ అడిగేదా కాకండి, కొంచెం ఫ్రస్ట్రేషన్ అవ్వకండి. లేదు, మామూలుగా నన్ను ఏం అడగాలనుకుంటున్నారు? లేదు, యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్ సిరీస్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో సపోర్ట్ చేస్తూ కూడా ఎంటర్టైన్ చేశారు. సో యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు విచ్ ఈస్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? ఈ స్టోరీ లైన్ని చెప్పండి. మీరు నిజం చెప్పబోతే నేను చెప్తాను. మ్యామ్, ఫ్రస్ట్రేషన్ ముందు ఈటీవీ సీరియల్స్ అన్నిట్లో కుండలు గిజ్లిన్ పెట్టుకొని ఏడ్చాను నేను. ఆ తర్వాత ఆ డివైన్ ఇమేజ్, ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ రీజన్ మేజర్గా అయితే రోహిత్ గారే, బికాజ్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం, కలిసి కూర్చొని చూస్తాం మేము మా ఇంట్లో. నెక్స్ట్ మేజర్ రీజన్ వెంకీ గారు చెప్తారు. ఇవన్నీ చాలా పాలిష్డ్గా చెప్పారు, అదేం కాదు. ఫస్ట్ ఫోన్ చేసి, మేడం ఇలా మీరు క్యారెక్టర్ ఫ్లోలో చెప్తూ ఇలా డైలాగ్స్ చెప్తూ ఇలా అన్నయ్య అని వర్డ్ వాడా. అన్నయ్య ఏంటంటే అంతే కదంటే మన ఫ్రెండ్ మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తా. నేను అన్నయ్య అని పిలుస్తానా అన్నారు. మీరే అన్నయ్య అని పిలుస్తారు రోహిత్ గారిని, నేను చేసేస్తున్నానండి ఈ సినిమా అన్నారు. అదేంటి మేడం అన్న అంటే, ఇప్పటివరకు నన్ను అందరూ అక్క అని పిలవడం తప్ప నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదండి. సో డెఫినెట్గా చేస్తాను. ఫస్ట్ రీజన్ అదే మేడం. సెట్లు కూడా అందరు అక్క 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 అంటుంటే ఒక వారం తర్వాత నాకు చిరాకు వచ్చింది. నాకు ఒక పేరు ఉంది, పిలవండి పేరు పెట్టి. అది దట్స్ మెయిన్ రీజన్. సూపర్ అండి, సూపర్. ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇంత మంచి బ్యూటిఫుల్ స్మైల్స్ మధ్యలో మా టీ ఎస్ సునైనా గారు అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. సందీప్ గారు ఒక్క ఛాన్స్ దాని ప్లీజ్. నేను ఆ రోజు ప్రీ రిలీజ్ క్యూబ్కి వెళ్ళి ప్రీమియర్స్ పడేలా చేసింది మా ఆవిడే అండి. థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్ యూ సో మచ్. మా ఎక్కిస్తాను స్టేజింగ్, నాకు రిగ్రెట్స్ లేవు అన్న. అందరూ వచ్చేచ్చు, యాక్చువల్లీ మీరు కూడా మా టీమే, ఎవరైనా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.